అబ్బా, ఇది జిల్లేడాకు చెట్టు. ఈ జిల్లేడాకుల చెట్టు కోసం నేను చాలా రోజుల నుంచి గాలించిన. ఎందుకంటే నాకు ఈ మధ్య పాదం నొప్పి వస్తుంది. కూర్చొని లేచిన, పండుకొని లేచిన అబ్బా విపరీతమైన నొప్పి, 2 అడుగులు కూడా వేయలేకపోయినా. అందుకని ఈ ఈ జిల్లేడాకులు తీసుకొని వచ్చి వీటిని బాగా క్లీన్ చేసి, ఆ తర్వాత తీసుకొని వచ్చినాను బాగా క్లీన్ చేయాలి. బాగా క్లీన్ చేసి బాగా దంచి ఇట్లా తుంచి ఆకులు తుంచి బాగా పసుపు వేయాలి. ఒక స్పూన్ పసుపు వేయాలి. ఆ తర్వాత ఇంకా ఆయన దంచాలి బాగా. నాకు రోలు లేదు కాబట్టి నేను ఈ గ్లాసులో వేసి దంచుకున్నా. నీళ్ళు అవేమి వేయద్దండి, దాంట్లో నుంచి నీళ్ళు వాటర్ వస్తుంది. దంచుకొని అదిగో అట్లా దంచి పెట్టుకోవాలి. రోట్లో అయితే ఇంకా బాగా వస్తుంది, నాకు లేకపోలేదు. ఇదిగో ఈ మాదిరిగా ఇనప్పినం పెట్టి దాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత ఆముదం తీసుకొని ఇది అంతా ఆకులకి, మనకి ఎన్ని ఆకులు పడతాయో మనకు తెలుస్తుంది కదా, అట్లా ఆ ఆకులకి అంతా ఆముదాన్ని బాగా పట్టించేసి ఈ ఎనప్పినం పైన బాగా దోరగా వేయించాలి. బాగా దోరగా వేయించండి. ఈ ఆకులో ఉండే సారం అంతా పైకి బాగా వచ్చేయాలి. అట్లా బాగా కొంచెం బాగా దోరగా వేయించి వేడిగా ఉండాలి కదా, ఆ వేడిగా ఉన్నప్పుడు తీసేసుకొని అది ఆ ఆకు పైన మనం దంచుకున్నది అది జిల్లేడాకు పేస్ట్ పెట్టి, ఆ తర్వాత పాదంకి బాగా ఆకులన్నీ పెట్టి వేడిగా అట్లే పెట్టేసి బాగా ఒక క్లాత్ తీసుకొని కట్టేసి ఓవర్ నైట్ అట్లే పెట్టేసుకోవాలి. తర్వాత ఉదయాన్నే తీసేయాలి. ఈ మాదిరిగా ఒక నెల రోజులు చేయాలి.